హాయ్ అండి, నమస్తే. సూర్యకుమారిని. ఈరోజు నేను చూపించే వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మట్టి నల్ల బంగారం అండి. చూసారా, ఇది మట్టి కాదండి, ఇది కాయగూరలతోటి పాడైపోయిన కుళ్ళిపోయిన కాయగూరలు కిచెన్ వేస్ట్ తోటి, ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటి అంటే మట్టి పాడైపోయినటువంటి కాయగూరలతో తయారైపోయిన మట్టి అండి. ఇందులో మనం పాలు పెరుగు తోడు పెట్టడానికి పాలల్లోని ఎంత పెరుగు చుక్క తోడు చుక్కేస్తామో అలాగా ఈ కాయగూరలు ఇలా మట్టి అవ్వడానికి కొంచెం మట్టి జల్లడం జరిగింది. అది నేను చేసింది ఎలాగో మీకు నేను చూపిస్తున్నాను. అంటే అండి, నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్ మీకు పెట్టాను ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడు మీకు చూపించిన ఆ మట్టి నాకు ఒక కంపోస్ట్ బిన్ కొన్నానండి. ఆ కంపోస్ట్ బిన్లోని నేను మొత్తం కాయగూరలన్నీ వేసేసి అప్పుడు కాయగూరలు వేయడం మట్టి చల్లడం, కాయగూరలు వేయడం మట్టి చల్లడం అలా చేసి ఉంచేసిన తర్వాత, అలా వదిలేసిన తర్వాత ఆ మట్టి తయారైందండి. మట్టి అలా తయారవడానికి ఇంచుమించుగా ఖచ్చితంగా 2 months, ఇంకా కొంచెం తీసుకుంటే ఇంకో 15 days తీసుకోండి. వితిన్ 3 monthsలో మనకి నల్ల మట్టి తయారైపోద్ది. అది మీకు నేను చూపిస్తున్నాను. నేను ముందు ఒక ప్లాస్టిక్ డబ్బాలోని కాయగూరలన్నీ నేను వేసి మట్టి వేసి జల్లేసి అలా మూత పెట్టేస్తండి. అది అలాగా డికంపోజ్ అయిపోయింది. అది మట్టి కింద తయారైపోయింది. కానీ అందులోంచి వచ్చిన వాటర్ కలెక్ట్ చేయడం నాకు కష్టమైంది. కాబట్టి నేను కంపోస్ట్ బిన్ తెప్పించి అందులో వేసాను. నేను ముందు మీకు ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో, ఇదిగోండి ఈ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వేసిన కాయగూరలు చూసారా, ఫుల్గా కాయగూరలు అండి, కుళ్ళిపోయిన కాయగూరలు నేను తీసుకొచ్చి పాడైపోయిన వాళ్ళ పక్కన పడేస్తారు రైతు బజార్లోని, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా డబ్బాల్లో వేసి మట్టి వేసి సలం మూత కొంచెం కన్నాలున్న మూత పెట్టేస్తే ఇదిగోండి ఇలాగా దిగిపోయి మొత్తం మట్టి అంతా, మొత్తం కాయగూరలన్నీ దిగిపోయి ఇలా తయారైపోయి మట్టి కింద తయారైంది. ఇది కొంచెం నాకు కష్టం అనిపించింది. అంటే లిక్విడ్ కలెక్ట్ చేయడం ప్రాబ్లం అయింది. ఇప్పుడు నేను కంపోస్ట్ బిన్ను తెప్పించి, ఈ కంపోస్ట్ బిన్నుని కూడా నేను తయారు చేసి వీడియో చేసి పెట్టాను, నా వీడియోస్లో ఉంటుందండి. ఈ కంపోస్ట్ బిన్ను తీసుకొచ్చి నేను తెప్పించుకున్నాను. ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చింది మనకి. అది నేను తెప్పించి చేసిన తర్వాత ఇందులో చూసారా, ఇది ఫుల్గా డబ్బా అంతా నిండిపోయిందండి. నిండిపోయి అలా కంపోస్ట్ అయిపోయి చక్కగా మట్టి కింద తయారైపోయింది. ఇది ఇంచుమించుగా ఖచ్చితంగా నాకు 2.5 months పట్టిందండి. నేను వెంటనే తీయలేదు, కొన్ని రోజులు నేను అలా మూత పెట్టేసి వదిలేస్తాను నాకు టైం లేక. ఇప్పుడు దీన్ని నేను తిరగవేస్తున్నాను. చూసారా ఎలాగా, ఎంత బాగా అయిందండి మట్టి నిజంగానే. అది మీకు నేను చూపిస్తున్నాను. కంపోస్ట్ బిన్ తెప్పించుకుని చేసుకుంటే మంచిది. ఒకవేళ లేదు అంటే నేను ముందు మీకు చూపించాను చూసారా డబ్బా, అలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా చాలామంది చేసుకుంటున్నారు. నేను కూడా చేశాను. ఇందులో అయితే వాటరు మనకి కలెక్ట్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంది. అందుకని కంపోస్ట్ బిన్ నేను తెప్పించాను. చూడండి మట్టి చూడండి. ఇప్పుడు ఈ మట్టిని గట్టిగా చితికితే చితకట్లేదు, కానీ మరీ ఏమీ గట్టి రాయిలాగా అయిపోలేదు. దాంతో కొంచెం అలా విడదీసేసి ఇదిగోండి ఇలా తీసేసి కొంచెము మనం దాన్ని పెళ్ళగించేస్తే ఇదిగో మట్టి అంతా దీన్ని అంటుకుని ఉందండి. అన్నీ కాయగూరలేనండి. కాయగూరలు కొంచెం మధ్య మధ్యలో డ్రై లీవ్స్ కూడా వేసేస్తే ఇది ఇలా మట్టి చూడండి. జస్ట్ మట్టిని నేను జల్లేను, కాయగూరల పైన మట్టి జల్లేను అంతే. మొత్తం ఈ కాయగూరలన్నీ పాడైపోయిన మొత్తం కిచెన్ వేస్ట్ అంతా ఎంత చక్కగా మట్టి కింద తయారైపోయింది. ఇంచుమించుగా ఫుల్గా 3 months పట్టింది. 2.5 monthsకి ఇప్పుడు 3 months వేసుకోండి, చాలా చక్కగా మట్టి తయారైపోతుంది. ఇప్పుడు దీంతో నేను ఇలా కొడుతున్నాను, కానీ నేను దీన్ని ఇప్పుడు ఇలా నొక్కి చూపిస్తాను. ఇలా చాలా గుల్లగా ఉంటుందండి, మట్టి అంత బ్రహ్మాండంగా తయారైపోయింది. మీకు ఇందాక నేను చూపించాను కదా ఫస్ట్లో మట్టి, అదే దీన్ని ఇలా నలుపుగా చక్కగా మట్టి అయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. అలా పట్టుకుంటే అలా గుల్ల కింద అయిపోయింది. ఇది మొక్కలకండి గుప్పుడు వేస్తే సరిపోతుంది కుండీల్లోని. చాలా మంచి బలం మొక్కలకి. మనం ఇలా తయారు చేసుకుంటే ఎంత మంచి. ఇంకా ఎరువులు అనేవి మనం ఎక్కువగా దీనికి సాయం కొంచెం ఇదిగోండి మట్టి తిరిగేసిన డబ్బా అది. ఇప్పుడు మరలా నేను దాన్ని శుభ్రంగా కడిగేసి మరలా నేను వేస్తున్నాను. కాయగూరలు అంటే కిచెన్ వేస్ట్ అంతా వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనము
గుప్పుడు గుప్పుడు చొప్పున మొక్కలకి వేసుకుని మాగిన పశువుల ఎరువు కొంచెం ఒక గుప్పుడు ఈ రెండు కలిపి మనం వేసుకున్నామంటే మొక్కలు ఇంకా మనకి తిరిగి చూడక్కర్లేదు, ఎంత బాగా కాపు కాస్తుందోనండి. కిచెన్ వేస్ట్లో ఉన్నంత బలం మరి ఇంకా దానికి మనము మాగిన పశువుల ఎరువు ఈ రెండు కలిపి ఇచ్చామంటే ఇంక తిరిగి చూడక్కర్లేదు మొక్కలకి. ఈ విధంగా నేను ఈ మట్టిని ఇలా తయారు చేసుకుని ఇప్పుడు దీన్ని నేను ఒక డబ్బాలో ఎత్తిపెట్టి ఉంచండి. గుప్పుడు గుప్పుడు చొప్పున అన్నీ ఇదిగో అలా నలిపేగా ఇదిగోండి ఇలాగ అయిపోయింది. చూసారా ఎంత బాగుందంటే మట్టి నిజంగా నల్ల బంగారం అంత చక్కగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏ కుండీలోకి వేసుకున్నా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసి ఉంచుకుని నేను ఇప్పుడు అన్ని కుండీల్లోకి కొంచెం కొంచెం చొప్పున ఇస్తాను. కానీ ముందు ఇప్పుడు మీకు నేను డస్ట్బిన్లో అంటే మన కంపోస్ట్ బిన్లోనే మళ్ళీ నేను దాన్ని కడిగి పెట్టడం చూపిస్తున్నాను. ఇదిగో కడిగేసుకున్నానండి. ఇది చూసారా వాటర్ కలెక్ట్ చేయడానికి క్యాప్ ఇలా ఉంది. ఈ ట్యాప్ ఇలా ఇచ్చారు. ఇందులోనే వాళ్ళు ఇచ్చిన ఒక ప్లేట్ ఉంటుంది, అది నేను పెడుతున్నాను చూడండి. అది చూసారా ఇందులో నుంచి లిక్విడ్ అంతా కిందకి దిగి మనకి చక్కగా ఆ లిక్విడ్ వస్తుంది. పైనంతా మట్టి మనకి వేసిన కాయగూరలు అన్నీ కూడా నేను ఇందులో డ్రై లీవ్స్ కూడా వేస్తుంటాను. కాయగూరలు అంటే కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, తర్వాత దానిపైన కొంచెం మనం వేపపిండి అండి ఒక గుప్పుడు వేపపిండి జల్లేసి కొంచెం ఒక గుప్పుడు కోకోపీట్ కూడా మనం ఒక గుప్పుడు వేస్తూ ఉంటే కొంచెం మట్టి జల్లుతాను, ఒక గుప్పుడు మట్టి కూడా జల్లుతుంటాను. అది నేను ఇప్పుడు మీకు నేను వేస్తూ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇప్పుడు ఈ మట్టి నేను ఇక్కడ డబ్బాలోకి ఎత్తేస్తున్నాను. ఫస్ట్ ఈ పని చేసేసిన తర్వాత నేను మీకు నెక్స్ట్ నేను ఆ కంపోస్ట్ బిన్నులో ఎలాగ కిచెన్ వేస్ట్ వేస్తానో చూపిస్తానండి. ఇది మొత్తం అంతా ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుని పక్కన పెట్టుకుని మనకి ఏ కుండీల్లో కావాలో అన్ని కుండీల్లోని కొంచెం 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 చొప్పునిస్తే చాలా చక్కగా మొక్కలు పెరుగుతాయి. నిజంగా ఎంత మంచి మట్టో చెప్పలేను నేను. దీంట్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అంత వేస్తే సరిపోతుందండి. ప్రతి కుండీల్లోని ఒక గుప్పుడు మనం తయారు చేసుకున్న ఇది ఒక గుప్పుడు మాగిన పశువుల ఎరువు ఇస్తే చాలా బాగా పెరుగుతాయి మొక్కలు. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు ఈ కంపోస్ట్ బిన్లోని చూడండి నేను ఏం వేస్తున్నానని మట్టి వేసేసి అది చూసారా రెడ్ సాయిల్ అండి నా దగ్గర ఉన్నది. అది అలా వేసేసి ఫస్ట్ దానిపైన మనము కిచెన్ వేస్ట్ వేసేసుకుని కొంచెం డ్రై లీవ్స్ కూడా వేసేసి ఆ పైన డ్రై లీవ్స్ వేస్తున్నాం కాబట్టి మనము కోకోపీట్ వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకుంటే మంచిది. ఒక గుప్పుడు ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి నా దగ్గర డ్రై లీవ్స్ చాలా ఉన్నాయి. అలా డ్రై లీవ్స్ వేసేసి ఇప్పుడు నేను దీనిలో కొంచెం కిచెన్ వేస్ట్ వేస్తున్నాను చూడండి. నేను కవర్లోని కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. కిచెన్లో వచ్చిన వేస్ట్ ఏదైనా ఒక ప్లాస్టిక్ తప్పించి మిగతావి ఏవైనా వేసేస్తున్నాను నేను. ఇది వచ్చేసారా. ఇప్పుడు మరలా దీని మీద కొంచెం మట్టి జల్లేసుకుని ఇది కోకోపీట్ అండి. నీమ్ పౌడర్ కోకోపీట్ కాదు చూసారా నీమ్ పౌడర్. ఇప్పుడు తర్వాత అండి కోకోపీట్ వేస్తున్నాను. ఒక గుప్పుడు తీసి వేస్తున్నాను. కోకోపీట్ వేసినా వేయకపోయినా పర్లేదు, డ్రై లీవ్స్ ఉంటే ఇలా వేసేసి మూత పెట్టేస్తాను. మరలా నెక్స్ట్ టైం మరలా ఇదే ప్రొసీజర్ అండి. ఇదండి వీడియో. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి పరలోకమందున్న ప్రభా మీకు వందనాలు స్తుతులు తండ్రి. మరి మా టెర్రస్ గార్డెన్ని మీరు దీవిస్తున్న ప్రేమను బట్టి వందనాలు. మా వైపు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క స్థలంలోనూ నెమ్మది సమాధానం దయచేయండి. మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను యావత్ ప్రపంచాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని బ్రతిమలాడుకుంటూ దుష్టుడి నుంచి విడిపించమని ప్రభా. మా కుటుంబాల చుట్టూ మరి ప్రతి ఒక్కరిని భద్రపరచుకొని మా బిడ్డలను భద్రపరచుకోమని ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరి కుటుంబంలోని అవసరతలు తీర్చిపెట్టమని
దయచేయమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.